హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ బ్యాండ్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నాకు ఇది ఎప్పుడూ పంపించారు, కాకపోతే నేను ఊర్లో లేకపోవడం వల్ల చాలా లేట్గా అయితే అన్బాక్సింగ్ చేయాల్సి వస్తుంది. సో ఒకసారి మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇది చూడడానికి ఎలా ఉంది, అంతేకాకుండా 1500కు ఇది వాల్యూ ఫర్ మనీయా కాదా అనే దాని గురించి అయితే మనం మాట్లాడదాం. అయితే దీనిలో చూడండి, మనకు పైన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసేసారు. లార్జ్ కలర్ డిస్ప్లే అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంటుందని చెప్తున్నారు. కేబుల్ ఫ్రీ ఛార్జింగ్ అని చెప్తున్నారు. యాప్ నోటిఫికేషన్ ఉందని చెప్తున్నారు. స్పోర్ట్స్ డిటెక్షన్ ట్రాకింగ్ అని అంటున్నారు. IP68 తోటి వచ్చింది. సో అలా ఒక స్మార్ట్ బ్యాండ్లో ఏమేమి ఫీచర్స్ అయితే కావాలో అవన్నీ ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సీల్ అయితే ఉంది. ఓకే, ఈ సీల్ని నేను బ్రేక్ చేసేస్తున్నాను. ఈ సీల్ బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం దీన్ని ఓపెన్ చేసేసుకోవచ్చు. దీనిలో నుంచి దీన్ని నేను బయటికి తీస్తాను. బయటికి తీసేసి చూద్దాం ఇది ఎలా ఉంది అని చెప్పేసి. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే చూడండి, పైన మనకు ఒక స్మార్ట్ బ్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేసేసారు. ఓకే, సో దీన్ని మనం ఎలా విప్పాలి అంటే, ఓకే, ఇటు సైడ్ నుంచి మనం దీన్ని అయితే బయటికి తీయొచ్చు. ఓకే, అంతేకాకుండా ఇది పైనుంచే ఇగ్గేస్తే వస్తుంది అనుకుంటా. ఓకే, సో దీన్ని ఇలా పైనుంచి బయటికి మనం తీసేయచ్చు. కింది వైపు చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ అయినా కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా సెటప్ చేయాలి ఆ ప్రాసెస్ సంబంధించిన మొత్తం గైడ్ అయితే దీనిలో ప్రొవైడ్ చేసేసారు. అంతే, ఇక దీనిలో చూడడానికి అయితే ఏం కనిపించట్లేదు. అంటే మనం ఛార్జింగ్ చేసుకోవడానికి సపరేట్గా కొన్నిటికి కేస్ ఇస్తుంటారు కదా, అయితే దీన్ని ఏంటంటే మనం డైరెక్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇక్కడ మనకు ఒక ఈ స్ట్రాప్ ఉంది కదా, దీన్ని మనం ఇట్లా పట్టేసుకొని ఇగ్గేసామనుకోండి, ఇగ్గేస్తే ఇది ఇలా ఊసి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత దీన్ని మనము మన USB పోర్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ల్యాప్టాప్కి, పవర్ బ్యాంక్స్కి, అలా వాటన్నిటికీ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ అయితే చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిపైన మనకు ఒక స్టిక్కర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఆ స్టిక్కర్ని తీసేసిన వెంటనే కింద మనకు ఒకటి బటన్ లాంటిది కనిపించేస్తుంది. నెక్స్ట్ ఈ బెల్ట్ క్వాలిటీ పర్లేదు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. కింద చూసుకున్నట్టయితే సెన్సార్ చూడడానికి కనిపించేస్తుంది. సో దీన్ని ఆన్ చేయాలంటే ఒకసారి మీరు పవర్ బ్యాంక్కో లేకపోతే ల్యాప్టాప్కో లేకపోతే అడాప్టర్కో కనెక్ట్ చేసేస్తే ఇది ఆన్ అయిపోద్ది. సో చూడండి, ఇది ఆన్ అయిపోయింది. ఇక్కడ మొత్తం అన్ని మనకు జీరోస్ చూపిస్తున్నాయి. ఇక్కడ దీన్ని ట్యాప్ చేసేస్తుంటే మిగతా ఫీచర్స్ అన్ని చూడడానికి కనిపించేస్తున్నాయి. చూడండి, యోగా అని, రన్ అని చెప్పేసి, టైం అని చెప్పేసి, హార్ట్ రేట్ మానిటరింగ్ అని చెప్పేసి, సో ఆ ఫీచర్స్ అనేవన్నీ అయితే ఇందులో చూడడానికి కనిపించేస్తున్నాయి. సో దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి ఈ యూజర్ మాన్యువల్లో ఒక గైడ్ ఇచ్చేసారు చూడండి. దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఆండ్రాయిడ్ 5.0 కంటే ఎక్కువ ఉండేది, తర్వాత వచ్చేసి బ్లూటూత్ 4.2 ఉంటే మనకు ఇది సరిపోద్ది. రియల్మీ లింక్ అని చెప్పేసి దొరుకుతుంది మీ గూగుల్ ప్లే స్టోర్లో. దానిలోకి వెళ్ళేసి మనం ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి ఇందులో రియల్మీ లింక్ అని అయితే సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసేసి మనం ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసేద్దాం. సో ఇక్కడ చూడండి, రియల్మీ లింక్ అని వచ్చేసింది. దీన్ని ఇన్స్టాల్ చేసేస్తున్నాను. సో యాప్ సైజ్ కూడా చాలా పెద్దగా ఏం లేదు, మనకు ఓన్లీ 13 MB మాత్రమే ఉంది. దీన్ని సెటప్ చేసేసుకుంటే మనము దీనికి సంబంధించిన వాచ్ ఫేసెస్ అయినా కానివ్వండి, మిగతా ఏవైనా సరే మనం ఇక్కడ నుంచే దీనికి సెటప్ చేసేసుకోవచ్చు. సో చూడండి, ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసేసి ఇక్కడ నేను అలో బటన్ ప్రెస్ చేసేసాను. ఇక్కడ అగ్రి బటన్ ప్రెస్ చేసేసి ఇక్కడ మళ్ళీ అలో బటన్ ప్రెస్ చేసేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత యాడ్ యువర్ డివైస్ అని ఉంది, దీన్ని నేను ట్యాప్ చేసేస్తున్నాను. ట్యాప్ చేసేస్తే ఇది ఒకసారి మనల్ని లాగిన్ అవ్వమని అడుగుతుంది. సో ఒకసారి మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోండి. సో లాగిన్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ OTP అంటే మీకు ఆ OTP వచ్చేస్తుంది. తర్వాత చూడండి, నేను అక్కడ ఆ ప్లస్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ రియల్మీ బ్యాండ్ అని వచ్చేసింది. ఇక్కడ అలో బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత దీనిలో బ్లూటూత్ అనేది ఆన్ అయిపోద్ది. ఆన్ అయిపోయిన తర్వాత సెర్చింగ్ ఫర్ నియర్ బై డివైస్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఈ సెర్చ్ చేయడం స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పేరు వచ్చిన వెంటనే చూడండి, ఇక్కడ రియల్మీ బ్యాండ్ అని చూపించేస్తుంది. సో ఇక్కడ మనకు కనెక్టింగ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, సో మనకు ఫాస్ట్గానే పేర్ అయిపోతుంది. సో రెండిట్లో సేమ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ టచ్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి. మనం ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఓకే బటన్ ప్రెస్ చేసేసి ఇక్కడ ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ అయితే మనము ఫిలప్ చేసేయచ్చు. సో మీరు కరెక్ట్ ఫిలప్ చేసేసుకుంటే బెస్ట్. ఫ్రెండ్స్, ఇలా కనెక్ట్ అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మనం రియల్మీ బ్యాండ్ని ట్యాప్ చేస్తే దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అనేవి అయితే అన్ని చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇక్కడ మనం స్టార్ట్ వర్కౌట్ అని బటన్ ప్రెస్ చేసి మనం వర్కౌట్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఎవరైతే ఎక్కువగా జాగింగ్ చేస్తూ ఉంటారో, క్రికెట్ ఆడుతూ ఉంటారో వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మనం ఆ సెట్టింగ్ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ వాచ్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో వీటిని అయితే చేంజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకు రకరకాల వాచ్ ఫేసెస్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో జనరల్గా మనకు చూడండి, డిఫాల్ట్గా ఏముంది అంటే, మనం ఇక్కడ నేను చూపిస్తాను, ఇలా ఉంది కదా, 11:01 అవుతుంది ఇప్పుడు. సో అదే చూపిస్తుంది కదా. ఇప్పుడు నేను చూడండి, ఇది ట్యాప్ చేసేసాను అనుకోండి, సో అటువంటిది వస్తుంది. ఇది ట్యాప్ చేసేస్తే మన ఎటువంటి స్టైల్లో కావాలి అంటే అటువంటి స్టైల్లోనైతే మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు. అంటే వాచ్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ అప్లై చేయవచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. మేబీ అప్డేట్లో ఇంకా కొన్ని ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో మనకు నచ్చిన వాచ్ ఫేస్ అయితే దీనిలో
పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా అలర్ట్స్ అంటే ఇన్కమింగ్ కాల్ కోసమైనా కానివ్వండి ఇక్కడ పర్మిషన్స్ అలో చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు ఐడియల్ అలర్ట్ అయినా కానివ్వండి, అలారం అయినా కానివ్వండి, మెసేజ్కి సంబంధించినవైనా కానివ్వండి, డ్రింక్ రిమైండర్ అయినా కానివ్వండి, అంటే మనం వాటర్ తాగుతూ ఉండాలి కదా, సో అటువంటప్పుడు ఇక్కడ మనం ఈ డ్రింక్ రిమైండర్ని సెట్ చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు. అంటే మనకు ఎన్ని మినిట్స్కి ఒకసారి వాటర్ తాగాలి అని చెప్పేసి సజెస్ట్ చేయాలి అని చెప్పేసి మనం ఇక్కడే పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డూ నాట్ డిస్టర్బ్ మోడ్ అని ఉంది. తర్వాత వచ్చేసి హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది. స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి, రకరకాల స్పోర్ట్స్ మోడ్స్. తర్వాత క్రికెట్, యోగా, రన్ అని చెప్పేసి సో అవన్నీ అయితే మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ బ్రైట్నెస్ని సెట్ చేయడం అయినా కానివ్వండి, అంటే ఈ వాచ్ యొక్క ఇది ఉంది చూసారా, సో దీని బ్రైట్నెస్ని మనం ఇక్కడ నుంచే సెట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం తక్కువ చేస్తూ ఉంటే అందులో తక్కువ అయిపోతూ ఉంటుంది, ఇది పెంచితే పెరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇందులో ఇంకొక ఫీచర్ ఉంది చూడండి, నైట్ బ్రైట్నెస్ సెట్టింగ్ అని చెప్పేసి దీన్ని కూడా మనము టైమింగ్ ప్రకారం సెట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక మిగతా మీకు ఫ్రమ్వేర్ అప్డేట్ చేసుకోవడం కానివ్వండి, దీని మిగతా డీటెయిల్స్ అయితే అన్నీ చూడడానికి కనిపించేస్తున్నాయి. తర్వాత వచ్చి స్క్రీన్ రొటేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫీచర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనం ఈ ఫీచర్ కావాలంటే ఈ ఫీచర్ని కూడా మనం ఎనేబుల్ చేసి పెట్టేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, చేతికి పెట్టేసుకుంటే మనకి ఇలా చూడడానికి కనిపించేస్తుంది. నేను ఇక్కడ రొటేట్ మోడ్ కూడా ఒకటి పెట్టేసుకున్నాను కదా, సో దాని ప్రకారమే ఇది రొటేట్ అయిపోయింది చూడండి. ఓకే, సో మీరు రొటేట్ మోడ్ ఆఫ్ చేసేస్తే ఇలా చూపిస్తుంది, అంటే మనకు నార్మల్గా చూపించేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, ఇది హార్ట్ రేట్ మానిటరింగ్ చేయడం స్టార్ట్ చేసేసింది. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, నా హార్ట్ బీట్ అనేది కరెక్ట్ నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి కదా, సో కరెక్ట్ కొట్టుకుంటుందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో మనం మాట్లాడేదాన్ని బట్టి మనం ఎంత శ్రమ చేస్తున్నామనే దాన్ని బట్టి కూడా మనకు ఇది పెరుగుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను మీతోటి మాట్లాడుకుంటూ వీడియో చేస్తున్నాను కాబట్టి చూడంండి 94, 95 అక్కడ కూడా వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే అన్ని మంచి మంచి ఫీచర్సే ఉన్నాయి. 20 గ్రామ్స్ మాత్రమే ఉంది. అంతేకాకుండా 10 నుంచి మొదలు పెడితే 45 డిగ్రీస్ టెంపరేచర్లో ఇదైతే పనిచేస్తుంది. 90 mAh బ్యాటరీ అయితే దీన్ని వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. 2 అవర్స్ టైం పడుతుంది దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి. అంతేకాకుండా మనం 9 డేస్ వరకు అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 15,000 బడ్జెట్లో మంచి స్మార్ట్ బ్యాండ్ ఏదైనా ఉంది అంటే ప్రజెంట్ దీన్ని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ స్మార్ట్ బ్యాండ్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.